నేను వెళ్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు మనలను భూమి మీద ఎందుకు పుట్టించారు, ఎందుకు సృష్టించారు అని మనము ఆలోచన చేస్తే, కేవలము దేవుడి భూమి మీద మానవులను పుట్టించడానికి లేదు అంటే సృష్టించడానికి గల ఏకైక బలమైన కారణం ఏదైనా ఉన్నదంటే ఆ కారణం ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునికి ఇష్టలుగా బ్రతకాలి అన్న ఉద్దేశం దేవుంది. మనం ఆయనకు ఇష్టలుగా బ్రతకాలని దేవాతి దేవుడి భూమి మీద మనల్ని పుట్టించడమే కాదు, కానీ ఒక మంచి మార్గాన్ని దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. ఒక శ్రేష్టమైన మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేసి, ఈ మార్గంలో మీరు ముందుకు వెళ్ళండి, ఈ మార్గంలో మీరు ముందుకు వెళుతూ నాకు ఇష్టకరమైన జీవితాన్ని మీరు జీవించండి అని ప్రభువారు మానవులను హెచ్చరించాడు. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, మానవుడు ఏం చేశాడంటే దేవుడు ఏర్పరిచిన మార్గాన్ని చెరిపివేసి తనకిష్టమైన మార్గాన్ని మానవుడు ఏర్పాటు చేసుకొని దేవునికి ఇష్టకరంగా కాకుండా తనకు ఇష్టం వచ్చినట్లుగా మానవుడి భూమి మీద ముందుకు వెళ్ళిపోతూ దేవుని యొక్క ప్రణాళికను చెడిపివేసి లేనిపోయిన కష్ట నష్టాలు చేజేతులారా కొని తెచ్చుకున్నాడు. ఈ ప్రక్రియ ఏదేను వనంలోనే జరిగింది. దేవుడు ఆదాము నవ్వను తయారు చేసి ఏదేను వనంలో పెట్టి చక్కగా ఈ వృక్ష ఫలములన్నీ కూడా మీరు తినండి అయ్యా, ప్రతిరోజు నేను మీ దగ్గరికి వస్తాను, నాతో మీరు సహవాసం చేయండి, నాకు ఇష్టకరమైన జీవితాన్ని మీరు జీవించండి అని దేవుడు ఒక చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేస్తే, ఆ మార్గమును వారు ఏం చేశారు తెలుసా? చెరిపివేసుకున్నారు. దేవునికి ఇష్టకరంగా కాకుండా వారికి ఇష్టం వచ్చినట్లుగా వారు జీవించి లేనిపోయిన శాపాన్ని కొని తెచ్చి పెట్టుకున్నారు. నాటి ఆదాము అవ్వలు దేవుని పెట్టినారు. నాటి శాపం నేటి వరకు కూడా అది కొనసాగుతూనే ఉన్నది అని చెప్పవచ్చు. అయితే పదే పదే దేవుడు మనల్ని హెచ్చరించడానికి గల కారణం ఏంటంటే, ఇకనైనా మనము దేవునికి ఇష్టలుగా జీవించాలని, ఇకనైనా మనము దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించాలని, ఇకనైనా మనము ఆయన యొక్క మార్గంలోనికి రావాలి అన్న ఉద్దేశంతో పదే పదే దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమండి, ఆయనకి ఇష్టకరమైన జీవితాన్ని మనము జీవిస్తే దేవుని బిడ్డలారా, తన కృపను మెండుగా దేవుడు మనకు దయచేయటానికి దేవుడు ఎంతగానో ఇష్టపడతా ఉన్నాడు అని చెప్పడంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఒక ప్రశ్న మనం వేసుకుందాం. దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామా? మనకి ఇష్టం వచ్చినట్లుగా మనం బ్రతుకుతున్నామా? చాలామంది మనుషులు వారికి ఇష్టం వచ్చినట్లుగా వారు జీవిస్తారు. మరికొంతమంది అయితే ఎదుటి వారికి ఇష్టం వచ్చినట్లుగా జీవించాలని ఎంతగానో తాపత్రయపడిపోతారు. ఏమంటే ఎదుటి వారికి ఇష్టకరంగా జీవించాలి. ఎంతవరకు ఇష్టకరంగా జీవిస్తావు? అదేమైనా అన్నం అనుకోండి, ఎదుటివారు నన్ను ప్రేమిస్తున్నారండి, ఎదుటివారు నన్ను ఇష్టపడుతున్నారండి, ఎదుటివారికి నేనంటే చాలా ఇష్టమండి, అందుకని వారికి ఇష్టకరముగా నేను జీవించాలండి, వారిని సంతోషపెడతానికి నేను బ్రతకాలండి. ఎంతకాలం అండి వారు నేను ప్రేమించేది? నేను చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రేమించాడు అని అంటే ఆ వ్యక్తి వలన ఏదైనా ఉపయోగం ఉన్నంత వరకే ఆ వ్యక్తిని ప్రేమిస్తాడు. ఆ వ్యక్తి ద్వారా ఏమాత్రం ఉపయోగం లేదు అనుకున్నప్పుడు తోటి వ్యక్తి ఆ వ్యక్తిని ఏమాత్రం కూడా ప్రేమించడం. ఇది వాస్తవం. ఏమండి, బిడ్డలైనా తల్లిదండ్రులు ఎంతవరకు ప్రేమిస్తారో తెలుసా? వారి దగ్గర ఏదైనా ఉంటే దాన్ని రాబట్టుకునేంత వరకు ప్రేమిస్తారు. అది కాస్త అయిపోయిన తర్వాత ప్రేమిస్తారా? వృద్ధాశ్రమానికి చూస్తానిక
మన దగ్గరలో కాదు, దూరంలో ఏదో ఉంది. మన దగ్గరలో ఉంటే మళ్ళీ వస్తాడేమో ఇంటికి. దూరంగా ఏముంది? వృద్ధాశ్రమం. ఏమండి, అప్పటి వరకు బాగా ప్రేమిస్తారు. మామూలు ప్రేమ కాదు. మరి ముఖ్యంగా ఆడపిల్లలు అయితే ఇంకా ప్రేమిస్తారు తల్లిదండ్రులు. ఏమండి, ఎందుకంటే ఏదో ఒకటి వాళ్ళ దగ్గర నుంచి రాబట్టాలి. అది కాస్త అయిపోయిన తర్వాత ఏమంటారు? మొత్తం అనుకున్నాను కానీ డాడీ, ఇదిగో ఈయన గారు రావద్దు అంటున్నారు. ఒట్టిదే, ఆయన గారు రావద్దు అందరూ. ఈయన గారికి ఇష్టం లేక ఆయన ఏమీ చెప్తుంది అనమాట. నాకైతే రావాలి కానీ డాడీ, ఆయన గారే ఒప్పుకోట్లా. ఎందుకంటే వచ్చినా ఏమి ఉపయోగం లేదుగా. వచ్చినా ఏం ఉపయోగం లేదు. అందుకని ఆయన గారి మీద తోసేస్తూ ఉంటుంది ఏం గారు. యాక్చువల్గా చూసుకుంటే ఏమండి, స్టీరింగ్ ఏం చేతిలోనే ఉంటుంది, ఏమే డ్రైవరు. ఇది మనుషుల ప్రేమ. అలాంటి మనుషులకు ఇష్టలుగా ఈరోజు మనం జీవించడానికి ఇష్టపడతాం. కానీ మనల్ని ప్రేమించి మన కొరకు ఆఖరి పట్టు వరకు రక్తం కార్చి తన శరీరమును మన కొరకు పణముగా పెట్టి ఆఖరకు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మన కొరకు అర్పించిన ఆ దేవునికి ఇష్టకరంగా జీవించడానికి ఈరోజు మనం ఇష్టపడతామా? అలాంటి దేవునికి ఇష్టకరంగా మనం జీవించమండి, జీవించలేం. మనుషులకు ఇష్టంగా జీవించడానికి తాపత్రయపడిపోతాం. ఎన్ని ప్లాన్లు వేస్తామో ఎదుటి వారిని సంతోష పెడతానికి, ఎదుటి వారికి ఇష్టకరముగా జీవించడానికి ఎన్నో రకాల ప్లాన్లు వేస్తూ ఉంటాం. జాగ్రత్త దేవుని బిడ్డ. జీవితంలో దేవునికి ఇష్టకరంగా కాకుండా నీ ఇష్టం వచ్చినట్లు, దేవునికి ఇష్టంగా కాకుండా ఎదుటి వారి యొక్క ఇష్టానికి అనుగుణముగా నీ జీవితంలో నువ్వు జీవిస్తే నీ జీవితంలో నువ్వు నష్టపోవలసిన పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. ఈరోజు నేను మీతో చెప్పదలిచిన మాట ఏంటంటే, ఈ భూమి మీద మనము జీవించినంత కాలం దేవునికి ఇష్టలుగా మనము జీవించాలి అని నేను మీతో చెప్పదలుచుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఇష్టలుగా జీవించకపోతే ఏమవుద్దో, జీవిస్తే ఏమవుద్దో, దేవునికి ఇష్టలుగా ఉండటం అంటే ఏంటో ఈ 3 విషయాలు చెప్తాను. దేవునికి ఇష్టలుగా జీవించకపోతే ఏమవుద్ది చూడండి. ఏమవుద్ది ఒక మాట మనం చదువుకున్నాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 21వ అధ్యాయం 20వ వాక్యంలో ఒక వ్యక్తి గురించి ఇక్కడ రాయబడుతుంది. ఆ వ్యక్తి గురించి చదువుకున్నాం. చదవండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 21వ అధ్యాయము 20వ వాక్యం చదువుకున్నాం. అతడు ఏలన ఆరంభించినప్పుడు యెరూషలేములో 8 సంవత్సరములు ఏరి ఎవరికి ఇష్టము లేనివాడై అతడు చనిపోయాను. రాజుల సమాధులలో గాక దావీదు పురమందు వేరు చోట జనులు అతన్ని పాతి పెట్టి. ఇక్కడ మనం చదువుకుంటే ఒక వ్యక్తి గురించి చదువుకుంటున్నాం. ఏమంటే ఆ వ్యక్తి పేరు యెహోరాము, యెహోషాపాతు యొక్క కుమారుడు. చూడండి, ఈ యొక్క యెహోరాము దేవుని బిడ్డలారా, మరి అతను ఏలన ఆరంభించినప్పుడు 32 సంవత్సరాల ఈడు కలిగిన వాడు. అతడు ఏమండి 8 సంవత్సరములు మరి రాజ్య పరిపాలన చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో గ్రంథస్థం చేయబడింది. రాజ్య పరిపాలన చేశాడు. ఏమండి అంటే 40వ సంవత్సరం వరకు కూడా అతడు రాజ్య పరిపాలన చేశాడు. ఈ 40వ సంవత్సరంలో అతడు చనిపోయాడు. రాజుగా ఉండి చనిపోయాడు. రాజుగా ఉండి చనిపోయిన అతడు దేవుని బిడ్డలారా, రాజులకు పాతిపెట్టే ఒక స్థలం ఉంటుంది. ఆ స్థలంలో అతన్ని పాతి పెట్టాలి. కానీ అక్కడ పాతి పెట్టలేదంట. అక్కడ పాతి పెట్టలా. మరి ఎక్కడ పాతి పెట్టారు? దావీదు పురమందు వేరొక చోట శిలవతని పాతి పెట్టారు. ఎందుకు పాతి పెట్టారు? రాజు కదా. రాజులకు ఒక ఏమంటే ప్రత్యేకమైన స్థలం ఉంటుంది.
చూడండి, రాజీవ్ గాంధీ గారు చనిపోయారు, ఎక్కడ పడితే అక్కడ పాతి పెట్టారైంది. ఇందిరాగాంధీ గారు చనిపోయారు, ఏమంటే ఒక ప్రత్యేకమైన స్థలం. ఆలోచించండి, గాంధీ గారు చనిపోయారు, ఒక ప్రత్యేకమైన స్థలం. ఎన్టీ రామారావు గారు చనిపోయారు, ఒక ప్రత్యేకమైన స్థలం ఆయనకి పాతి పెడతానికి. పెద్ద పెద్ద వారు చనిపోయినప్పుడు నేను దేవుని బిడ్డలను ఒక ప్రత్యేకమైన స్థలం ఉంటుంది వారిని పాతి పెడతానికి. మనకలాగా కానాను ఏమండి బయలు గ్రౌండ్ ఉండదు, ఒక ప్రత్యేకమైన స్థలం. రాజులు చనిపోతే, కానీ ఇతడు చనిపోయినప్పుడు అంట రాజులు పాతి పెట్టే స్థలం ఇతను పాతి పెట్టలేదంట, వేరొక చోట ఇతను పాతి పెట్టారంట. కారణం ఏంటో తెలుసా? అతని పరిపాలన, అతని జీవిత విధానం, అతని ప్రవర్తన, అతను తీసుకున్న నిర్ణయాలు ఎవ్వరికీ ఇష్టం లేదు. అంటే మనుషులకే ఇష్టం లేదంటే ఇక దేవునికి ఇష్టం అంటారా? దేవుడు కూడా ఇష్టం లేని జీవితాన్ని జీవించాడండి యెహోరాము. దేవునికి మనుషులకు ఎవ్వరికి ఇష్టం లేని జీవితాన్ని జీవించాడు. అందుకే అతని ఏమండి గమ్యమే లేదని అతని స్థలమే వేరుగా ఉండిపోయింది. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనము దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించకపోతే మనము వెళ్ళి ఆ స్థలము కూడా వేరుగా ఉంటుంది. జాగ్రత్త. దేవుడు మన కొరకేమో పరలోకాన్ని ఏర్పాటు చేశాడు, అపవాదికి వారి దూతలకేమో నరకాన్ని ఏర్పాటు చేశాడు. కానీ ఈరోజు మనుషులు దేవునికి అయిష్టకరమైన జీవితాన్ని జీవించి నరకానికి వెళ్ళిపోవటానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు తప్ప దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించి పరలోకానికి వెళ్ళడానికి వాళ్ళు ఏమాత్రం కూడా ఇష్టపడట్లేదని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించి దేవునికి మనుష్యులకు ఇష్టం లేని పరిపాలన, ఇష్టం లేని జీవితం జీవించాడు. వేరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. మనం కూడా అంతే, వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళకూడని స్థలానికి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. ఇది గ్రహించి ఈ భూమి మీద దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఆయుష్ అది 70 కావచ్చు, 80 సంవత్సరాలు కావచ్చు, 90 సంవత్సరాలు కావచ్చు, ఎన్ని సంవత్సరాలైనా సరే ఈ భూమి మీద మనం బ్రతికి ఉన్నంత వరకు దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవిద్దాం. మరొక మాట చూపెడతాం, చదవండి. కొరింథీయులకు రాసిన మొట్టమొదటి పత్రిక, పౌలు గారు కొరింథీయులకు రాసిన మొట్టమొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వాక్యం చదువుకోగలిగితే 10వ అధ్యాయం 5వ వాక్యం చదువుకున్నాం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిన గనుక అరణ్యములో సంహరించబడ్డారు. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరు. ఎవరు? ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరంట. అందుకే వారిని దేవుడు ఏం చేశాడు? అరణ్యంలో సంహరించేశాడు. అంత భయంకరమైన పరిస్థితి. దేవుని ప్రజలండి, దేవుడు ఎన్నుకున్న వారండి, భయంకరమైన బానిసత్వంలో మగ్గిపోతున్నారని దేవుడు వారిని ప్రేమించి వారు పెట్టిన మొర విని వారి కన్నీరు చూచి వారి కన్నీటిని తొడవటానికి వారి మధ్యలోనికి దేవుడు దిగి వచ్చి ఆ భయంకరమైన ఐగుప్తు దేశం నుంచి, బానిసత్వం నుంచి విడిపించి ఎర్ర సముద్రమును సైతం పాయలు చేసి అక్కడికి వారిని తీసుకుని వెళ్ళి ఆకాశం నుంచి మన్నాను కురిపించి, మాంసాన్ని కురిపించి, బండలో నుంచి నీటిని రప్పించి వారికి శ్రేష్టమైన ఆహారాన్ని దయచేస్తూ, వేసుకున్న చెప్పులు అరిగిపోకుండా, వేసుకున్న బట్టలు మాసిపోకుండా, ఏమండి పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్ని స్తంభం వలె దేవుడు వారిని కాచి కాపాడుతూ ఉంటే వారు ఏం చేశారంట? వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా జీవించలేరంట. ఏం చేశారండి? దేవుడు వారిని సంహరించేశాడు. నాడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏ విధంగా పోషించాడో ఈరోజు నిన్ను నన్ను కూడా ఆ విధంగా దేవుడు పోషిస్తున్నాడు. తక్కువ చేస్తున్నాడు మనకి?
ఏమంటే ఎంత తక్కువ చేస్తున్నాడా? ఆహారం విషయంలో దేవుడు తక్కువ చేయట్లేదే, వస్త్రాల విషయంలో దేవుడు తక్కువ చేయట్లేదే, ఉండే గృహం విషయంలో దేవుడు తక్కువ చేయట్లేదే. ఏది కావాలంటే దాన్ని సమయానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడే. ఆకాశ పక్షులను ఏ విధంగా దేవుడు పోషిస్తున్నాడో ఆ విధంగా దేవుడు మనల్ని అంతకంటే శ్రేష్టంగా పోషిస్తున్నాడే. ఒక్కసారి ప్రశ్న వేసుకోవట్లే దేవుని బిడ్డ, నీవు నేను దేవునికి ఎంత ఇష్టకరమైన జీవితాన్ని జీవిస్తున్నా? మన జీవిత విధానం దేవునికి ఇష్టకరంగా ఉందా? దేవునికి అయిష్టకరమైన జీవితాన్ని జీవిస్తున్నామా? చాలా మంది అంటారు నా ఇష్టం. ఏంటంట? నా ఇష్టం. రే ఆ పని చేయకూడదు, చేయబాకరా, నా ఇష్టం, నేను చేస్తా అంతే. అయ్యా స్థలానికి వెళ్ళకూడదు, ఆయన వెళ్ళొద్దురా, నా కాళ్ళు, నా ఇష్టం, నేను వెళతా. ఆ పనికి వాళ్ళని చూడకూడదు టీవీలో, నా కళ్ళు, నా ఇష్టం, నేను చూస్తా. ఏమండి? నీ ఇష్టమా? నీ చేతులు నీ ఇష్టమా? అవి నీకు ఆ చేతులు. నీ కాళ్ళు నీ ఇష్టమా? ఆ కాళ్ళు నీయా? నీ కళ్ళు నీ ఇష్టమా? ఆ కళ్ళు నీయా? దేవుడు ప్రేమించి, దేవుడు కృప చూపి, దేవుడి యొక్క వాత్సల్యతతోటి దేవుడు నీకు ఇచ్చినవయ్యాయి. అమ్మా దేవుడిని ప్రేమించి నీకు ఇచ్చినవమ్మావి. అవి నీవి కాదు, ఆయన నిన్ను ప్రేమించి నీకు ఇచ్చాడు. నిన్ను ప్రేమించి నీకు ఇచ్చాడు. మరలా తిరిగి వాటిని ఆయనకు అప్పచెప్పాలి. దేవుడు ప్రేమించి మనకి ఇచ్చాడు కాబట్టి మళ్ళా తిరిగి వాటిని అప్పగించాలి. అప్పగించవలసిన వాటిని నువ్వు ఎంత జాగ్రత్తగా కాపాడుతున్నావు? నీ ఇష్టం వచ్చినట్లు వాడుకుంటావా? ఏమంటే నీ ఇష్టం వచ్చినట్లు వాడుకుంటావా? ఒకసారి ఒక ఆయన నా దగ్గర కారు కావడానికి తీసుకెళ్ళాడు. ఇచ్చా. అవసరం అంటే ఇస్తాను కదంటే అన్నట్లు పరిచయం. అంతకుముందే చాలా ఆయిల్ కొట్టించాడు దాంట్లో. అంతకుముందు రోజు శుభ్రంగా నా పొలంలో చెప్తే దాన్ని క్లీన్ చేశారు, శుభ్రంగా కూర్చారు, మంచిగా నీట్గా ఉంది. తీసుకెళ్ళి ఒక 5 రోజులు శుభ్రంగా వాడుకున్నాడు. బాగా వాడుకున్నాడు. ట్యాంకీలో ఆయన అంతా అయిపోయింది. ఇంకా ఎక్కడ అడుగు పడుకుంది. ఎక్కడ తిప్పాడో కానీ మొత్తానికి కమ్మల గోడ వేసాడు దాన్ని. ఏమండి? సీట్లు కూడా చిన్న గజ్జం పెట్టాడు శుభ్రంగా, ఫ్రెండ్స్. సరే తీసుకెళ్ళినప్పుడు ఆయిల్ ఎంత ఉందని చూసుకోవాలిగా, మళ్ళీ ఇంత ఆయిల్ మనం కొట్టేవాళ్ళని ఒక ఆలోచన ఉండాలిగా. తీసుకెళ్ళినప్పుడు ఇంత శుభ్రంగా ఎంత ఉంది, సరే శుభ్రంగా ఉన్నా లేకపోతే మళ్ళీ ఇస్తేప్పుడు శుభ్రం చేసి అసలు ఏమి లేదు, ఆయిల్ మొత్తం వచ్చేసి ఏమండి అది ఎంత రోగం ఉందంటే మొత్తానికి బురదలో కూడా పడేసి తిప్పినట్టు ఉండాలి. టైర్లకు బుడదా, వెనకాల బుడదా, సైడ్కి డోర్లకు బుడదా. ఎవరు తీసుకొని నాకు అప్పు చెప్పేసాడు. నాకు భలే బాధ వేసింది అసలు. సరే నాకేమో చిన్న పనుడు బయటికి వెళ్దాం కదా అని తీస్తే ఆయన చూపెడతారు లోపల కారులో. భలే కోపం వచ్చి అప్పుడే ఫోన్ చేసా, ఏ పాస్టర్ గారు 2 సార్లు కొట్టించారయ్యా, 3 సార్లు కొట్టించారయ్యా అంటున్నాడు. నువ్వు డ్రైవర్కి డబ్బులు ఇచ్చి ఉంటావు, డ్రైవర్ కొట్టించలేదు, కనుక్కోండి ఒకసారి అన్న. నాకు భలే బాధ వేస్తున్నాడు. అసలు అడిగేవాడు కాదు ఆయన పాస్టర్ గారే. నెంబర్ 1 ఆయన మొత్తం వాడేసుకున్నాడు, 2వది శుభ్రం చేయకుండా ఇచ్చాడు. నాకు భలే బాధ వేసింది అసలు. నేను డ్రైవర్ అడిగినట్టు, డ్రైవర్ నేను కొట్టించాను అన్న, అంట కొట్టితే వాడు కొట్టించిన మొత్తం కూడా జేబులు వేసుకున్నాడు. ఇది చెప్పాను, మంచి పద్ధతి కాదు పాస్టర్ గారు. ఎంత కొట్టించారు ఆయిల్? ఎంత కొట్టించాను. వెంటనే మనిషికి డబ్బులు ఇచ్చి పంపించేశాడు. సారీ ఏమనుకో బాబు. ఏమండి అది మన కానప్పుడు మనం ఎంత జాగ్రత్తగా కదా.
ఈ చేతులు మనే కాదు, ఈ కాళ్ళు మనే కాదు, ఈ నోరు మన కాదు, ఈ కళ్ళు మనే కాదు, ఈ చెవులు మనే కాదు. ఏమంటే మన కాలప్పుడు ఎంత జాగ్రత్తగా మనము వాడుకొని మళ్ళా మనకి ఇచ్చిన ఆయనకి మళ్ళీ జాగ్రత్త మనం అప్పగించాలి. కానీ మనం అంటాం నా ఇష్టం. సంవత్సరం అంతే అన్నది, నా పొలం నా ఇష్టం, నా కళ్ళు నా ఇష్టం, నా పొలం నా ఇష్టం, నా కళ్ళు నా ఇష్టం అన్నాడు. ఏం చేశాడు దేవుడు? నీ ఇష్టం అలా నాయన, నీ కళ్ళు నీ ఆ కళ్ళు సొంత ఉండు, ఒకసారి పీకి సొంత ఎట్టా ఉంటుంది అన్నాడు. 2 కళ్ళు ఇప్పుడు మరి ఆయనే కదా మళ్ళీ పెట్టుకోవచ్చు కదా పీకి కళ్ళు. ఒక దున్నపోతు చేయవలసిన పని చేశాడండి, తిరగలి విసిరాడు, బాగా తీసేశాడు దేవుడు. ఇంత భయంకరమైన పరిస్థితి. భక్తుడు చక్కటి పాట పాడతాడు, నదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉన్నట్టే నువ్వు ఇచ్చిందే ప్రభా. ఇంత శ్రేష్టమైన మాట్లాడు. దేవుని బిడ్డ, నాది నా ఇష్టం అన్నావంటే సంస్థను పట్టిన గతి మనకు కూడా పడుతుంది. జాగ్రత్త. నీ శరీరానికి ఉన్న బలాన్ని చూసుకొని, నీ జ్ఞానాన్ని చూసుకొని, నీ తెలివిని చూసుకొని నువ్వు విర్రవీగిపోతే రోజు దేవుడు కట్ చేస్తాడు. జాగ్రత్త. ఏమండి, ఈ రాజు మనుషులకు దేవునికి ఇష్టం లేకుండా పరిపాలన చేశాడు, తన స్థానాన్ని కోల్పోయాడు. ఈ ఇశ్రాయేలు ప్రజలు అనేకులు దేవునికి ఇష్టంగా లేకుండా జీవించారు. దేవుని యొక్క మహాకృపను కోల్పోయి అరణ్యంలోనే సంహరించబడ్డారు. దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించకపోతే మన పరిస్థితి కూడా అంతే అయిపోతుంది. దేవుని బిడ్డ, జాగ్రత్త. కాబట్టి దేవునికి ఇష్టంగా జీవిద్దాం. సరే, దేవునికి ఇష్టంగా జీవించకపోతే ఏం జరుగుతుందో చెప్పారు. అసలు దేవునికి ఇష్టంగా జీవించడం అంటే ఏంటో కొన్ని మాటలు చెప్పి ఆ విధంగా జీవిస్తే ఏం కలుగుతుందో కూడా 1-2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మనలో పాలు పంపులు పంచుకోవాలి కాబట్టి ఒకసారి పరిశీలన చేసుకొని మనలో మనం పాలు పంపులు పంచుకుందాం. చూడండి, ఒక మాట నేను మీకు చెప్తాను, తదుపరి ముందుకు వెళ్ళిపోతా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యంలో పౌలు గారు ఈ విధంగా రాసుకున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యం చదువుకున్నాం. కావున దేహమందున్నను, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యం, కావున దేహమందున్నను దేహమును విడచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నా. దేహమందున్న దేహమును విడిచిన దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలంట. దేవునికి మహిమ కలుగును గాక. సరే, దేహమందు ఉంటే అంటే ఈ ఆత్మలు కంటే ప్రాణం దేహంలో ఉంటే దేవునికి ఇష్టలుగా ఉంటామండి. దేహాన్ని విడిచిపెడితే ఎలాగ దేవునికి ఇష్టలుగా ఉంటాం? అసలు ఉండగలమంటారా? దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ ఆత్మ మనము దేవునికి ఇష్టలుగా ఉండగలమా? ఉండలేం కదా, కానీ ఉండగలం కాబట్టి పౌలు గారు రాకుండా దొడ్డిగా రాకడేంటి? దేహములో ఉన్నాను, దేహమును విడిచినాను, ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలంట. సరే, దేహాన్ని విడిచిపెడితే ఎలాగండి ఆయనకి ఇష్టలుగా ఉండేది? దేహంలో ఉన్నప్పుడు అంటే ఎట్టగట్ట ఆదివారం ప్రార్థన కొత్త 10 గంటల ప్రార్థన అంటే 11 గంటలకు వచ్చేసి ఎట్టగట్ట సరిపెడతాం అనుకోండి. ఒక వారం కొంచెం లేట్కి వచ్చినా, ఒక వారం కొంచెం ముందు వచ్చినా, అసలు ఒక వారం వచ్చినా రాకపోయినా ఏమండి ఎట్టగట్ట ఏమండి ఇదే దేవునికి ఇష్టలుగా ఉంటామంటే. వారం వచ్చినా రాకపోయినా పర్లేదు ఏమంటే నువ్వు సరిపెట్టుకుంటావు. దేవుడు ఒకరోజు తినకపోయినా పర్లేదు అనుకుంటావా? అనుకుంటావా? అయితే ముందు తక్కువ అయితేనే మనం ఆడలేము, తినకపోతే ఉండగలం పాస్టర్ గారు. ఇది కాదు దేవునికి ఇష్టం. సరే, దేవునికి ఇష్టం అంటే తర్వాత చెప్తాను. దేహంలో ఉన్నా దేవునికి ఇష్టంగా ఉండాలి, దేహంలో లేకపోయినా దేహంలో లేకపోతే ఎలా దేవునికి ఇష్టంగా ఉంటామండి? ఎలా దేవునికి ఇష్టంగా ఉంటామంటే దేవునికి ఉంటారా? దేహంలో ఉన్నప్పుడు మనం దేవునికి ఇష్టంగా ఉంటే, ఈ ఆత్మ ఈ ప్రాణము దేహంలో లేనప్పుడు కూడా మనం దేవునికి ఇష్టంగానే ఉంటాం.
సన్నని నార వస్త్రాలు ధరించుకొని ప్రతిరోజు బహుగా సుఖపడేవాడు. లగ్జరీ లైఫ్. ఏది తినాలనుకుంటే తినేసేసేవాడు అంతే. మంచి ఇల్లు, దేవుడి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. అదే సమయంలో ధనవంతుని ఇంటి వాకిట ఒక దరిద్రుడైన లాజరు ఉన్నాడు. ఏమండి ఈ లాజరు యొక్క పరిస్థితి ఏంటంటే తినడానికి ఆహారాలు కట్టుకోవడానికి అవసరంగా ఉండడానికి ఇల్లు లేదు. అందుకే దరిద్రుడు అన్నాడు. ఈ ధనవంతుడు తినగా మిగిలిపోయిన లేదంటే బల్ల మీద నుంచి కింద పడిన లేదంటే మిగిలిపోయినవి బయట పడవేస్తే వాటిని ఏరుకొని తినే పరిస్థితి లాజరు. చాలా దౌర్భాగ్యకరమైన ఏమండి దుస్థితి లాజరు. సరే, ధనవంతుడు చనిపోయాడు. ఏమండి చాలా గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు, నివాళులు అర్పించారు, బొమ్మెట్టారు, దండేశారు, దండం పెట్టారు, 4 పూలు ఆయన మొహాలు కొట్టారు. అంటే ఫోటో మీద ఏమండి నివాళులు అర్పించారు, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు కుటుంబానికి. కాసేపు ముఖం వికారంగా చేసుకున్నారు, బాగా కొట్టుకున్నారు, బయటికి వెళ్ళగా లోపలికి వెళ్ళిపోయారు. సరే, కార్యక్రమం అయిపోయింది. చాలా పెద్ద పెద్దోళ్ళు ఆయన శవాన్ని పోసారు, పేరు ప్రఖ్యాతలు గడించిన వాళ్ళు. కార్యక్రమం తర్వాత లాజరు కూడా చనిపోయాడు. కానీ లాజరు తీసుకొని వెళ్ళటానికి దేవదూతలు వచ్చారంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎందుకు వచ్చారండి దేవదూతలు? లాజరు దేహంలో లేకపోయినా కానీ దేవునికి ఇష్టడుగా జీవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేహంలో లేకపోయినా దేవునికి ఇష్టత ఎందుకు కలిగిందయ్యా అంటే దేహంలో ఉండగా దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. దేహంలో ఉండగా దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి దేహంలో లేకపోయినా కానీ దేవునికి ఇష్టత కలిగి దేవుని యొక్క దూతలను పంపించాడు. వెళ్ళండి, మీరు వెళ్ళి లాజరు యొక్క ఆత్మను తీసుకొని రండి. అరే, శరీరం పర్వాల సంగతి ఎక్కడైనా పర్వాలా, ఆత్మ వెళ్ళిపోతే చాలు దేవుని దగ్గర. ఈ శరీరం మట్టిలో కలిసిపోయిన పర్వాలా, కాలు చేసినా పర్వాలా, ఏమంటే గూడు చేసిన ఎట్లా చేసినా పర్వాలా, నో ప్రాబ్లం. ఆలోచించేద్దాం. అది శరీరంలో ఉన్న శరీరంలో లేకపోయినా దేవునికి ఇష్టలుగా ఉండాలి. శరీరంలో లేకపోతే ఎప్పుడు మనం దేవునికి ఇష్టలుగా ఉంటామా అంటే శరీరంలో ఉండగా దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించినప్పుడు. అది జీవించగలుగుతున్నామా? ఏమండి జీవిస్తున్నామా? అప్పుడే దేవుని పెట్టాలా ఆలోచించి. కాబట్టి ఈ శరీరంలో మన ఆత్మ ఉండగానే, ఈ శరీరంలో మన ప్రాణం ఉండగానే దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని మనము జీవించాలి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వాక్యం చదువుకుందాం. చదవండి. దేవునికి ఇష్టకరమైన జీవితం అంటే ఏంటో సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వాక్యం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వాక్యం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. ఏమండి ఎవరంట దేవునికి ఇష్టలు? సత్యవర్తనులు దేవునికి ఇష్టలు. ఆలోచించి, సత్యవర్తనులు యెహోవాకు ఇష్టలు, అబద్ధమాడు పెదవులు యెహోవాకు. జాగ్రత్త, అబద్ధమాడేవారంటే దేవునికి ఏమండి అసహ్యం. కొంతమంది ఉంటారు ఏమండి, నాకు తెలిసి అనాబాండు గమ్మంట తెలుసు మీకు. అసలు వెంటనే అతుక్కుపోద్ది అంతే. అతుక్కుపోయింది ఏమంటే చాలా కష్టం. ఏమంటే అనాబాండు గమ్మ అయినా సరే ఒక్కోసారి అతుక్కుపోదేమో కానీ కొంతమంది అబద్ధాలు చెప్తారు, అక్కడ అతుక్కుపోయేటట్టు చెప్తారు అన్నమాట. అంతే. వాళ్ళు ఏమన్నా తెలుసా, నేను అబద్ధం చెప్పి ఎదుటి వాళ్ళని ఎంత త్వరగా మోసం చేశాను, ఎదుటి వాళ్ళని మోసం చేసావు అబద్ధం చెప్పి. బైబిల్ గ్రంథంలో 2 భార్యాభర్తలు ఉన్నారు, అననీయ సత్య. అబద్ధం చెప్పి దైవ సేవకుల్ని మోసం చేద్దాం అనుకున్నారు. అనుకొని ఏమిటి ఇద్దరు ఇంటి దగ్గరే రిహార్సల్ వేసారు అన్నమాట. ఈ డ్రామా ముందు, నాటకం ముందు, ఇంకా వేయడానికి ముందు రిహార్సల్ ఎక్కడ చూడండి, అట్లా రిహార్సల్ వేసారు. నువ్వు వెళ్ళు, ఇంతకీ అమ్మావా, ఇంటికి వెళ్ళాలంటే ఇంతకీ అమ్మారు నువ్వు చెప్పు.
ఆ తర్వాత వెనక నేను అంత స్టేజ్ మీదకి నన్ను కూడా అడిగితే నేను కూడా అదే మాట ఇద్దరు ఒకే మాట ఇదిగో మాట అంటే మళ్ళీ మాట తప్పొద్దు నువ్వు అంత ఏం కాదు ఆయన గారికి ఐడియా ఇచ్చి పంపించింది. పాప అమ్మాయి ఇప్పుడు ముందెళ్ళాడు. ఏమండి ముందెళ్ళాడు. దైవ సేవకుడు అడుగుతున్నాడు, అననీయా ఇదిగో ఎంతకే మనం అమ్మింది తీసుకొచ్చాడు. ఏమండి అమ్మే దాన్ని సగం తీసేమో దాచిపెట్టి సగం మూడ తీసుకొచ్చాడు, అక్కడ పెట్టాడు. అననీయా ఇంతకీ అమ్మావా? అవునయ్యా అంతకే అమ్మా. నిజంగా చెప్పు, ఇంతకే అమ్మావా? ఇంతకే అమ్మానయ్యా. కింద పడ్డాడు. గిలా 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 పెట్టి కొనుక్కున్నాడు. ఏమండి గొంతు కోసిన కోడి అనుకుంటా చూడండి, అటు కనుక్కున్నాడు గిలగిల, అక్కడే పడి చచ్చిపోయాడు. పరిచారకులు ఉన్నారు, పరిచయం చేసేవారు ఎవరొస్తారు వచ్చారు, మోసుకు వెళ్ళిపోయారు. ఆయన అబద్ధం ఆడిన సంగతి, చచ్చిపోయిన సంగతి, ఆయన్ని సమాధి రోడ్డుకి మోసుకెళ్ళిన సంగతి సత్యరామ గారికి ఆమె గర్భం వచ్చింది, సీన్లోకి స్టేజ్ మీదకి వచ్చింది. అమ్మా సత్యరామా అయ్యారు, అర్థం అయ్యారు. అంత క్షేమమే కదా, అంత క్షేమమే నమ్మ, అందరూ బాగానే ఉన్నాం. అమ్మా ఏంటి ఇంతకే నమ్మింది? ఆయన చెప్పుకుంటాడు కదా, అంతకే ఆయన అబద్ధం అంటూ. ఒకవేళ ఆయన ఆడతాడేమో, నేను మాత్రం అబద్ధం అంతకే అమ్మావు. నిజం చెప్పమ్మా సభ్యరమ్మా, ఇంతకే అమ్మావా అన్నప్పుడైనా గ్రహింపు రావద్దండి. మొత్తానికి తేడా జరిగినట్టు బాబు, ఏదైనా అమ్మ జరిగినట్టుగా తప్పు ఒప్పుకుంటే అంత బాగుండేది కదా. అంతకే అమ్మావు. నీ భర్తను మోసుకొని వెళ్ళిన వారి పాదాలు ఇంకా లోపలికి రావా, కాళ్ళు కడుకుని వస్తారు అప్పుడే లోపలికి. శవం పడేసిన కాళ్ళు కడుకుని వస్తారు కదండి. ఎవరి కాళ్ళు కడుకుని అప్పుడే వస్తున్నారు, వారి పాదాలు వాకిట్లోనే ఉన్నాయి, వారు నిన్ను కూడా మోసుకొని పోతురు గాక అంటే ఏమేమి ఆమె అంటే ఇక ఆమె అంతా తేడా ఉంది ఇక్కడ బాబు. ఆమె కూడా అక్కడే పడింది, కిలకిల కిలకిల అనుకు చచ్చిపోయింది. ఎందుకంటే ఇంత ప్రాణ నష్టం జరిగింది? ఎందుకు జరిగింది? అబద్ధము. ఏమండి క్రైస్తవులు అబద్ధాలు ఆడకూడదు, అబద్ధాలు ఆడకూడదు. ఏమంటే చాలా మంది అబద్ధాలు ఆడరు కానీ ఓ సేవకుడు చెప్తాడు, క్రైస్తవులు అంట అబద్ధాలు ఆడరు కానీ అబద్ధాలు పాడతారంట. అబద్ధాలు ఆడరు కానీ అబద్ధాలు పాడతారంట. ఏమని పాడతారు? నావన్నీ అంగీకరించుము దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమే. ఎప్పుడు పాడతారు ఈ పాట? ఎప్పుడు పాడతారు? ఎవరిని సంఘాలప్పుడు కాంపిస్తప్పుడు పాడతారు. కొన్ని సంఘాలు కొన్ని అంటే రకరకాల పాటలు ఉన్నాయి. మనం ఏం పాడతాం? సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సరే, ఇదే ఈ పాట. నిజంగా మన దేహం, మన ధనం, మన సమయం దేవుడికి ఇస్తామండి. నావన్నీ అంగీకరించుము దేవా అని సంద పెడితే రాగానే టంగమంట 5 రూపాయలు పెట్టేస్తాం. అవునా కదా? పాడేదేమో నావన్నీ అంగీకరించు. 2000 రూపాయల నోటు ఉంటుంది, 500 రూపాయల నోటు ఉంటుంది, 200 రూపాయల నోటు ఉంటుంది, కొత్త 100 రూపాయల నోటు ఉంటుంది, దాని పక్కన 50 రూపాయల నోటు ఉంటుంది, కొత్తగా వచ్చిన 20 రూపాయల నోటు ఉంటుంది, 10 రూపాయల నోటు ఉంటుంది. ఇవన్నీ పక్కకి నెట్టి ఈరోజు మాకంటే ముందు ఉంటారుగా, ఈరోజు మనం పాట పాడుకుంటూ వస్తాం. నావన్నీ అంగీకరించుము. మెల్ల చేతి మెల్లనే ఉంటుంది, చేతికున్న వంగలం చేతికి ఉంటుంది, కుడి చేతికి బ్రాస్లెట్ ఉంటుంది. ఏమండి కాళ్ళకి వెండి పట్టాలు, ఇప్పుడు కొంతమంది బంగారు పట్టలు పెడతారంట. అన్నీ అంతే ఉంటాయి. పాట ఏమో నావన్నీ అంగీకరించుము దేవా, నన్నెప్పుడు నీవు. మీరు అబద్ధం అంటారా కాదంటారా? మనలో అన్నమాట. అబద్ధమా కాదా? అబద్ధం ఆనందం అబద్ధమా కాదా? మరి అంతే కదా.
జాగ్రత్త. అబద్ధములు ఆడేవారు దేవునికి ఇష్టం కాదు. దేవునికి ఇష్టం కాదు. కాబట్టి దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని మనం జీవించాలంటే అబద్ధాలు ఉన్నదన్నట్లుగా చెప్పు. ఫోన్ చేశాడు, ఎక్కడున్నావయ్యా? ఇక్కడే ఉన్నాను అంటారు. ఎక్కడున్నా? గెహాజీ ఎక్కడికి వెళ్ళా? నీ దాసుడనే నేను రాత్రి చెప్పాడు కదా, నీ దాసుడనే నేను ఎక్కడికి వెళ్ళా, ఇక్కడే ఉన్నా. అక్కడ ఉన్నాడండి నిజంగానే. నయమనమ్మడు పడి పరిగెత్తవా? ఏమంటే తప్పైపోయిందయ్యా, మొత్తానికి దైవ శాపం తెలిసిపోయినట్టుంది. సంగతి తప్పైపోయిందయ్యా, క్షమించయ్యంటే ఎంత బాగుంది. అబద్ధమాడి అనవసరంగా నయమాన్ని విడిచినా పుష్టి వ్యాధి తెచ్చుకున్నాడండి గెహాజీ. అబద్ధం అబద్ధం అబద్ధం. ఎందుకంటే ప్రతి చిన్నదానికి కొంతమంది అబద్ధం ఆడుతూ ఉంటారు. ముందు అబద్ధం, తర్వాత ఒక మాట, మళ్ళీ అబద్ధం. ఏమంటే ఏమి సాధిద్దామని జీవితంలో ఈ లోకంలో నష్టపోతాం. రెండవదిగా దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించను. అబద్ధాలు మానేద్దాం దేవుని బిడ్డలారా. ఓకే, మరొక మాట చదువుకున్నాం. అబద్ధములు ఆడేవారు దేవునికి ఇష్టలు కాదు. కాబట్టి అబద్ధములు మారివేసి దేవుని సత్యవర్తనులుగా జీవిద్దాం. అదే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వాక్యం కూడా చదువుకున్నాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వాక్యం చదువుకున్నాం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువాడు ఆయనకు ఇష్టలు. యథార్థముగా ప్రవర్తించువాడు ఆయనకి ఇష్టం. ఎవరంటండి దేవునికి ఇష్టం? యథార్థత ఉండాలండి క్రైస్తవుల యొక్క జీవితంలో. ఇదిగో ఈ మాట మాట్లాడేవంట కదా, అవును మాట్లాడే, పొరపాటు అయిపోయింది, మాట్లాడేసేసి అయిపోయింది. యథార్థంగా ఒప్పుకుంటే కొంతమంది ఉంటారు బొంకుతారు. ఏం చేస్తారు? బొంకుతారు. ఎవరు బొంకినట్టు? ఎప్పుడు అందులో ఒక ఆయన బొంకాడుగా యెహోషువ గ్రంథంలో. ఎవరైనా నేను బొంకాడు పట్టలేదా? శాపగ్రస్తమైన దాన్ని తెచ్చుకొని గుడ్డ తీసి గుంట్లో ఇంట్లో దాచిపెట్టుకొని బొంకాడు. తద్వారా ఏం జరిగిందండి? ఏం జరిగింది? తన భార్య, తన పశువులు, తన బిడ్డలు అందరూ కూడా రాళ్ళు పెట్టి కొట్టి చంపబడ్డారు. అదే యథార్థముగా ఒప్పుకుంటే, యథార్థత తన జీవితంలో ఉంటే ఎంత బాగుండేదండి, ఎంత బాగుండేది. ఇప్పుడు దేవుని పెట్టారా? నాతాను ప్రవక్త వెళ్ళాడు, దావీదు దగ్గరికి వెళ్ళాడు. దావీదు యొక్క పాపము దావీదుకి తెలిసేటట్లుగా మాట్లాడాడు. యథార్థముగా దావీదు ఆ మనుష్యులను నేనే. ఎంత యథార్థత! దేవుని మహాకృపను పొందుకున్నాడు. ఇప్పుడే దేవుని పెట్టారు దావీదు. ఈరోజు మనకు యథార్థత ఉందా? దేవుని యథార్థముగా ప్రవర్తిస్తున్నామా? దేవునికి ఇచ్చే విషయంలో యథార్థంగా దేవునికి ఇస్తున్నామా? ఆలోచన చేయండి. కొంతమంది దేవునికి ఇచ్చే విషయంలో కూడా దేవుని మోసం చేస్తారు అని అనుకుంటున్నారు మీరు. జాగ్రత్త. దేవుడు ఎప్పుడు కూడా మోసపోడు. మనం మోసపోతున్నాం కదా దేవుడిని పెట్టిన. దేవుడికి ఇచ్చే విషయంలో కూడా యథార్థత ఉండదండి. నాకు దైవసేవకు ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాను. నువ్వు దేవునికి ఇచ్చేది ఏదైనా సరే, మొట్టమొదటిగా దేవునికి ఇచ్చేది ప్రక్కన పెట్టేది. ఇది దేవుంది. ఆ తర్వాత నువ్వు వాడుకో. తినేది ఏదైనా దేవునికి ఇవ్వాలా, ప్రక్కన పెట్టే. ఇది దేవుంది, మిగతా నువ్వు తినేసేసి. జీతం వచ్చింది, ఇది దేవుంది, దేవుని భాగం ప్రక్కన పెట్టే, మిగతాది వాడుకో. నాది చెప్తున్నా తెలుసా? దేవుడి రేపు పొద్దున 2వ తారీఖు 3వ తారీఖు అనుకుంటే ఈరోజు లిస్ట్ అవుట్ చేస్తారు. పాలకి ఎంత, కూరగాయల కొట్లో ఎంత, సరుకుల కొట్లో ఎంత, కరెంటు బిల్ ఎంత, ట్యాప్ లోడ్కి ఎంత, కేమ్ లోడ్కి ఎంత, ఇంకేముంది సరుకుల కొట్లో చెప్పేసి
మిగిలిన షాపులో ఇంత, కొంతమందికి అన్ని షాపుల్లో ఖాతాలు ఉంటాయి, అన్ని రాసి ఇంత 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 అని రాసి ఏమండి ఆ మొత్తం గుడి జీతాలని మొత్తం తీసేసి మిగిలింది బా సినిమా గంట మిగలేదే. దేనికి మిగలేదంటే సినిమా గంట మిగలేదు. సరే కానీ నాకు ఈ నెలలో ఇవ్వకపోతే ఏమైపోతుంది, ఒక నెల అయినా ఇవ్వకపోతే ఇప్పటికి 9 నెలలు 8 నెలలు ఇచ్చా, 9 నెలలు ఇవ్వకపోతే ఏమైందంట, ఒక నెల ఇవ్వకపోతే దేవుడు క్షమించరా? నీ యథార్థత. నీ పాల కట్టుకొని, నీ బియ్యాన్ని కట్టుకొని, నీ కూరగాయలు కట్టుకొని, నీ సరుకులు కట్టుకొని, పేపర్ కట్టుకొని, కేబుల్ కట్టుకొని, మిల్కి షాపులో కట్టుకొని, ఏమండి చీరలో వచ్చిన ఇంటి పక్కన పోయి చీర తీసుకొని మరి వాళ్ళకి కట్టి అన్ని కట్టుకొని తీరా చూస్తే ఏమిటి దేవుని భాగం దేవునికి లేకపోయేసరికి ఇవ్వకపోతే ఏమైందిలే. జాగ్రత్త, ఇది యథార్థముగా ప్రవర్తించడం. ఇలాంటి వారు దేవునికి ఇష్టలు కాదు. దేవుని పక్కన పెట్టేసి అది నీది కాదు, దశమ భాగం నా సొత్తు అన్నాడు దేవుడు. అది పక్కన పెట్టేసి అంతే. అది ఇంకో మాట చెప్పమంటారా? పాత నిబంధనకి దశమ భాగం అండి, కొత్త నిబంధనకి అసలు దశమ భాగం కాదు తెలుసా? కొత్త నిబంధనకి కొత్త నిబంధనకి దశమ భాగం కాదు. ఇప్పుడే దేవుడు పెట్టాడు. అది పాత నిబంధనకు దశమ భాగం. కొత్త నిబంధనకి ఏదయ్యా అంటే నువ్వు ఎంతైతే దేవునికి ఇవ్వాలనుకుంటావో అంత సనక్కుండా కొనకుండా హృదయపూర్వకంగా దేవునికి ఇవ్వాలి. అది కొత్త నిబంధన రూలు. ఆలోచించి అంటే అప్పుడు అదే దక్షిణ భాగం. ఇప్పుడే దానికంటే తక్కువ భాష కదా, దానికంటే తక్కువ దానికంటే ఎక్కువ మరి అంతే కదా. అసలు అదే ఇవ్వలేకపోతున్నావు, ఇంకా ఇది అంటావా? రమ్మంటా వద్దంటా ప్రార్థనకి. అసలు దానికే లేవయా బాబు అంటే మళ్ళా ఇంకా కొత్త నిబంధన నువ్వు చెబుతావు. నువ్వు యథార్థంగా ప్రవర్తించడం కానీ కాదు. హృదయపూర్వకంగా మనం దేవుడికి ఇవ్వాలి. ఉత్సాహముగా ఇచ్చువాడిని దేవుడు ప్రేమిస్తాడు. సనక్కొనకుండా దేవుడికి కొనకుండా దేవుడి నీ హృదయంలో నువ్వు ఎంతైతే అనుకుంటావో అంత దేవుడికి నువ్వు ఇవ్వగలిగితే దేవుడి యొక్క మహాకృపను పొందుకుంటావు. ఆలోచించి యథార్థముగా ప్రవర్తించడం నేర్చుకో. ప్రతి విషయంలో కూడా మాట్లాడుతున్నావా? నువ్వు చేసే పని విషయంలో నువ్వు పని చేస్తున్నావా? వ్యాపారం చేస్తున్నావా? వ్యవసాయం చేస్తున్నావా? చదువుకుంటున్నావా? నువ్వేం చేస్తున్నావు? యథార్థంగా ఉంటూ నేర్చుకో. నీ నడకలో, నీ పడకలో, నీ చూపులో, నీ ప్రవర్తనలో, దేవునికి ఇచ్చే విషయంలో, ప్రతి విషయంలో కూడా యథార్థముగా నువ్వు జీవించగలిగితే అదే దేవునికి ఇష్టమైనది. ఓకే, అబద్ధం ఆడకుండా ఉండటం దేవునికి ఇష్టం, యథార్థముగా జీవించడం దేవునికి ఇష్టం. మరొక మాట చదువుకున్నాం, చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మరో వాక్యం చదువుకున్నాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఏమండి? విశ్వాసము కలిగి జీవించమని వాక్యం సెలవిస్తుంది. అట్టి వారు దేవునికి ఇష్టలంట. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసము కలిగిన వారు దేవునికి ఇష్టలు. ఈరోజు మనకున్న విశ్వాసం ఊరుకోళ్ళు పాస్టర్స్ మా పేరే చాలా ఏ ప్రాంతం మందిరం విశ్వాసులు అయితే మా పేరే విశ్వాసులు అంటే పేరుకే విశ్వాసులు, కానీ విశ్వాసం చాలా మందిలో ఉండట్లేదు. విశ్వాసము లేకుండా విశ్వాసం తప్పకుండా దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేస్తాడు కంటే అదే విశ్వాసం. తప్పకుండా నా జీవితంలో దేవుడు ఈ కార్యం చేస్తాడు, అదే విశ్వాసం. కాబట్టి దేవుడు పెట్టాలి. ఒకసారి మనం ఆలోచించాలి. జీవితంలో దేవుడు కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. విశ్వాసం కలిగి ఉంటే తప్పకుండా దేవుడు కార్యాలు చేస్తాడు. ఆ విశ్వాసం మన జీవితంలో లేకపోతే దేవుడు కార్యాలు చేయడు. మనం దేవుడికి ఇష్టలుగా. కాబట్టి అబద్ధములు ఆడకుండా యథార్థంగా ప్రవర్తిస్తాడు. విశ్వాసం కలిగి మనకు మాట చదువుకున్నామా? చదవండి. సంఖ్య 21వ అధ్యాయం 3వ వాక్యం.
21:3 సంఖ్యాకాండం 21:3 నీతి న్యాయములు అనుసరించి యెహోవాకు ఇష్టము. నీతి న్యాయములు అనుసరించి నడుచుకున్నట బలు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టం. ఎవరైతే నీతి న్యాయములు అనుసరించి నడుచుకుంటారో అట్టి వారు దేవునికి ఇష్టలు. నీతి న్యాయములు అనుసరించి నడుచుకోవటం యెహోవాకు ఇష్టం. ఈరోజు నీతి ఉందా మన జీవితంలో? ఎంతమంది నీతిమాల బ్రతుకుతున్నారండి? లేదా నీతిమాల జీవించేవాడు? ఎవరు నీతిమాల బ్రతికేవాడు లేరంటారా? జాగ్రత్త. నీతిమాలిన బ్రతకడం కంటే దేవుని పెట్టారా? నేను చెప్తున్నాను, అసలు దేవుని యొక్క సన్నిధిని మానివేయటమే మంచిది. నీతిమాలిన బ్రతుకు ఆ బ్రతికే వారి కంటే రోడ్డు అమ్మట అది ఇది నేను బతుకు చూడడం కుక్క అది మేలు, అది మంచిది. దేవుడు నిన్ను ప్రేమించి సమస్తం లెక్కిస్తే నీతిమాలిన జీవితం జీవిస్తావా? నీతిమాలిన బ్రతుకుతావా? వద్దండి, నీతిమాలిన జీవితాన్ని జీవించదు. నీతి కలిగి బ్రతుకుతాం దేవుని కొరకు, నీతి కలిగి రోషంతో జీవితాం భూమి మీద. వారు దేవునికి మరొక మాట చెప్తాను, చదవండి. 3:12 సాంతల గ్రంథం 3:12 ఈ విధంగా సెలవిస్తుంది. ఎవరు దేవునికి ఇష్టం? తండ్రి తనకి ఇష్టమైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని. ఎవరు దేవునికి ఇష్టమయ్యా అంటే తండ్రి తనకి ఇష్టమైన కుమారుని గద్దిస్తాడండి. మనం తప్పు చేస్తున్నావు. ఎవరిని గద్దిస్తాడు తెలుసు? తండ్రి ప్రేమించే కుమారుని గద్దిస్తాడు. ఆ కుమారుడు అంటే ఇష్టం లేదు, ప్రేమించట్లేదు, విడిచిపెట్టి అంటాడు. వాడి కర్మకు వాడు సామే నాకు అనవసరం అనేసి విడిచిపెట్టాడు. కానీ ప్రేమించాడు అనుకోండి తండ్రి, తప్పకుండా కుమారుడిని. దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు. మనం ఇష్టలుగా ఉండాలని దేవుడు అప్పుడప్పుడు మనల్ని గద్దిస్తున్నాడు. గద్దింపును అంగీకరించే వారు దేవునికి ఇష్టం. గద్దింపును అంగీకరించే వారు దేవునికి ఇష్టలు. చాలా మంది అంటారు, ఏంటో పాస్టర్ గారు ఇవాళ నా కోసం వాక్యం చెప్పాడు. పాస్టర్ గారు చెప్తున్నారు, దేవుడు చెప్పాడు. నిన్ను గద్దించాడు, నీలో ఉన్న లోపాన్ని దేవుడు ఎత్తు చూపించాడు. నువ్వు సరి చేసుకుంటే నువ్వు దేవునికి ఇష్టరాలు. కొంతమంది పాస్టర్ గారు నా కోసం చెప్పాడని పాస్టర్ గారు కలుగుతారు. ఏమంటే నా మీద తగిలితే ఏమవుతుంది? అసలు నాకేం పని నీ గురించి నేను చెప్తాను? అంత అవసరం నాకు ఉందంటారా మీ గురించి నేను చెప్పడానికి? నేను ఉన్న లోపాన్ని ఎత్తి చూపెడతానికి దేవుడు ఒక సాధనముగా నన్ను వాడుకుంటాడు. అంటే ఆ గద్దింపును అంగీకరిస్తావా? నువ్వు ఇష్టరాలు అవుతావు దేవునికి. తద్వారా దేవుని యొక్క మహాకృపను పొందుకుంటావు. దేవుడు పెట్టారా? ఎవరు దేవునికి ఇష్టం? అబద్ధములు అడగి వారు దేవునికి ఇష్టం. యథార్థంగా ప్రవర్తించేవారు దేవునికి ఇష్టం. నీతి న్యాయం అనుసరించేవారు దేవునికి ఇష్టం. విశ్వాసము కలిగి జీవించేవారు దేవునికి ఇష్టలు. గద్దింపును అంగీకరించేవారు ఆయన ఇష్టలైతే దేవుని పెట్టారా? అందరు తెలుసు చక్కటి మాట. లూకాసు వార్త 2:14 ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. దేవుడు ఆయనకి ఇష్టలైన వారికి దేవుడు ఏమిస్తాడంటే భూమి మీద సమాధానం ఇస్తాడు. ఈరోజు నీకు సమాధానం ఎందుకు లేదు? సమాధానం లేని జీవితాన్ని జీవిస్తున్నావంటే ఇప్పుడు దేవుని బిడ్డ కారణం ఏంటో తెలుసా? ఆయనకి ఇష్టకరమైన జీవితాన్ని జీవించాలి. నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు వెళ్ళిపోతున్నావు అంతే. నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నీకు సమాధానం లేదు, అసమాధానంతో బ్రతుకుతున్నావు. కాబట్టి దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించు. దేవుడు నీకు సమాధానం ఇచ్చి సమాధానకర్తగా నీ పక్షాన ఉండి సమాధానంతో నిన్ను నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. లూకాసు వార్త 12:32 లూకాసు వార్త 12:32 చిన్న మంద భయపడకుడి,
నీకు రాజ్యం అనుగ్రహించుటకు ఆయనకి ఇష్టమైన వారికి రాజ్యం అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయనకి ఇష్టకరముగా మనము జీవిస్తే పరలోక రాజ్యం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం భయపడాల్సిన పని లేదు. ఆయనకి ఇష్టలైన వారికి సమాధానం, ఆయనకి ఇష్టలైన వారికి పరలోక రాజ్యం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ఈరోజు మనము దేవునికి ఇష్టకరంగా జీవిస్తున్నామా, లేదా మనకి ఇష్టం వచ్చినట్లుగా మనం జీవిస్తున్నామా? పరలోకానికి వెళ్ళాలని ఎన్నో ఆశలు కంటాం మనం. పరలోకానికి వెళ్ళాలి అంటే ఇప్పుడే దేవుని పెట్టారా, దేవునికి ఇష్టంగా ఈ భూమి మీద మనం బ్రతకాలి. దేవునికి ఇష్టంగా బ్రతకకుండా పరలోకానికి వెళ్దామంటే కుదరని పని, అది వెళ్ళాం. ఏమండి, ఒకవేళ లంచం పెట్టి వెళ్దామంటే లంచం ఇస్తే వచ్చేది కాదు. ఒకవేళ లంచం ఇస్తే వచ్చేది అయితే ఏదో ఒక రకంగా ఆస్తిపాస్తులు అమ్మాం, లేదంటే ఉన్నది అమ్మేసేసి ఏదో ఒక రకంగా లంచం ఇచ్చి పోవచ్చు. లంచం ఇస్తే దొరికేది కాదు పరలోకం. ఆయనకి ఇష్టకరమైన జీవితాన్ని జీవిస్తేనే దొరికేది పరలోకం. ఒక మాట చెప్తాను, చదవండి. ఆయనకి ఇష్టకరమైన జీవితాన్ని జీవిస్తే ఏం కలుగుతుందో. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 20వ వాక్యం. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 20వ వాక్యం చదువుకుందాం. 22వ అధ్యాయం 20వ వాక్యం. నేను ఆయనకు ఇష్టడను కనుక, నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను, ఎంత శ్రేష్టమైన మాట అండి. నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించెను. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? ఏమండి, ఎవరు మాట్లాడుతున్నారు? 18వ కీర్తన 19వ అధ్యాయం. 18వ కీర్తన 19వ అధ్యాయం చదవండి. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించెను. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను, ఏమండి, ఈ మాట మాట్లాడింది ఆ మాట మాట్లాడింది ఇద్దరు ఒకళ్ళే, ఆయనే. దేవునికి ఇష్టం అయితే దేవుడు మనల్ని తప్పిస్తాడు. అది ఏదైనా సరే కావచ్చు, అది ఏదైనా సరే. ఆఖరికి కరోనా అయినా సరే కావచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. భయపడుతుంది. అది ఆఖరికి కరోనా అయినా సరే కావచ్చు. ఆయనకు ఇష్టకరమైన జీవితాన్ని మనం జీవిస్తే ఆయన మనల్ని, చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, వాస్తవం తప్పిస్తాడు. ఎంత ప్రమాదమైనా, అది ఎంత అపాయమైనా, అది ఎంత నష్టాన్ని మనకు కలిగించేదైనా, అది ఎంత భయంకరమైనా సరే, దేవునికి అసాధ్యమైనట్టు ఏది? సమస్తం మన దేవునికి సాధ్యమే. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన తప్పించే దేవుడు. ఆయనకి ఇష్టకరమైన జీవితాన్ని జీవిద్దామా? ఆయనకి ఇష్టలుగా లేకపోతే కట్ చేసి అవసరం పడేస్తాడు. జాగ్రత్త. నా ఇష్టం అన్నామంటే చూస్తాడు ఏదో ఒక రోజు సంసోనుడు బిగినట్టుగా కళ్ళు బిగుతాడు. వద్దు, మన ఇష్టం కాదు. దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవిద్దాం. అబద్ధాలు మానేసి యథార్థంగా ప్రవర్తిస్తూ నీతి న్యాయములు అనుసరిస్తూ విశ్వాసముతో ముందుకు కొనసాగిపోతూ ఆయన గద్దించినప్పుడు గద్దింపును అంగీకరించి ఆయన పాదాలు పట్టుకొని దావీదు వారి పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకొని తప్పు ఒప్పుకొని పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దిద్దుబాటు చేసుకొని మార్గం మార్చుకొని ఈ లోకంలో దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవిస్తే ఈ భూమి మీద జీవించినప్పుడు సమాధానం ఇస్తాడు. అది ఎలాంటి ప్రమాదమైనా సరే తప్పిస్తాడు. ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో మనకు గొప్ప స్థానాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఎప్పుడు ఆయనకి ఇష్టకరమైన జీవితాన్ని జీవించాలి. అదే మనకి ఇష్టానుసారం మనం జీవితే మధ్యలోనే కట్ చేసేస్తాడు. కాబట్టి అలాంటి ఆలోచన పక్కన పెట్టి, అలాంటి తలంపులు పక్కన పెట్టి
పనిలో పాల్పంపులు పంచుకోవాలి కాబట్టి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మనం అందరము దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించుదుముగాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.